దయచేసి యోహాను సువార్త 21వ అధ్యాయము 18 నుండి 22 వరకు చదువుదాం. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమోగనని యేసును అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడుంటా, నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. ఇక్కడ మనం చూస్తున్నామండి, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శిష్యుల్ని కలుస్తున్నాడు. శిష్యుల్ని కలిసేటప్పుడు చెప్తున్నాడు, అప్పటికే వారు బాధలో, వేదనలో, దుఃఖంలో, ఒంటరితనంలో ఉన్న వారిని యేసు ప్రభు కలుస్తూ ద మిరకల్ ఫస్ట్ చేసిన అద్భుత కార్యము, ముఖ్యంగా పేతురు విషయంలో దేవుడు చేసిన మొదటి అద్భుత కార్యము ఏంటి? నీ కుడిపక్క వలై చేపలు పడతావు. రాత్రంతా ప్రయాసపడ్డాను ప్రభు, ఒకటి కూడా దొరకలేదు, కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి చేస్తున్నానని మొదటిసారి అంటాడు. చివరిలో చూసినప్పుడు యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మరలా ఆ గలిలీ సముద్రం దగ్గర ఆ శిష్యుల్ని కలిసినప్పుడు హీ డస్ ద సేమ్ మిరకల్. దాని తర్వాత పేతురు నీటిలో దూకి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఆయనను కలిసేటప్పటికి ఆయన ఒడ్డు దగ్గర ఆల్రెడీ వారికి కావాల్సిన చేపలు సిద్ధపరచున్నాడు. He has already prepared what they have been searching for, what they have been fighting for, what they have been trying for. కానీ దాని తర్వాత మనం చూస్తాము, యేసు ప్రభు పేతురు భుజిస్తూ ఉంటే పేతురుని అడుగుతాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? మీరు పైన చదువుతూ చూస్తారు. ఎన్నిసార్లు అడుగుతాడు? 3 సార్లు. నేను ప్రేమిస్తున్నానన్న ప్రతిసారి యేసు ప్రభు స్పందన ఏంటి చెప్పండి? నా గొర్రెల్ని కాయము, నా గొర్రెల్ని కాయ, నా గొర్రెల్ని కాయ, నా గొర్రెల్ని కాయ. 3 సార్లు హీ టెల్స్ ద సేమ్ థింగ్, నో చేంజ్. ముమ్మారులు యేసు ప్రభు అడిగిన దానికి ఆయన ఇచ్చిన బదులుకి యేసు ప్రభు చెప్పే సమాధానము, బాధ్యత, పని ఒకటే: సర్వ్, సర్వ్, సర్వ్. దాని తర్వాత యేసు ప్రభు జరగబోయే విషయముల్ని తెలియజేస్తున్నాడు. అప్పుడు పేతురుతో చెప్తున్నాడు ఏమంటే, 18వ వచనం చదువుదామండి ఇప్పుడు మరొకసారి. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడివై ఉండినప్పుడు, నీవు యవనుడివై ఉండనప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని, నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీ ఇష్టమైనప్పుడు నువ్వు ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళావు, ఏది కావాలో అది చేసావు, ఎలాగంటే అలాగ నీ శక్తి మీద ఆధారపడి నీ ఇష్టం వచ్చేలా చేసావు. కానీ నీవు ముసలివాడమైనప్పుడు, అంటే తన జీవిత అంతాన్ని చెప్తున్నాడు, తన జీవిత అంతం ఎలాగుంటుందో. నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీ ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దేవుడు చెప్తున్నాడు పేతురుతో, పేతురు, నీ అంతం ఇలాగ ఉండబోతుంది. మనందరి జీవితంలో దేవుడి తలంపులు గొప్పవని నమ్ముతున్నామండి. దేవుడి తలంపులు గొప్పవంటే ఏంటి? బికాస్ టుడే లాట్ ఆఫ్ పీపుల్ ట్రస్ట్ గాడ్ ఓన్లీ టు ఎ లిమిట్. చాలామంది దేవుని నమ్మేది ఒక స్థాయి వరకే, ఒక లిమిట్ వరకే. ఈరోజు మీరు ఎంతవరకు దేవుని నమ్ముతున్నారో ఈరోజు మీరు పరీక్షించుకోవాలి. టిల్ వాట్ ఎక్స్టెంట్ ఆర్ యూ ఏబుల్ టు ట్రస్ట్ గాడ్? బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఏబుల్ టు ట్రస్ట్ గాడ్ ఓన్లీ టు దే ఫేస్ సమ్ ఛాలెంజెస్, సమ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. అనుకోనిది జరిగినప్పుడు దేవుడు లేడు, అనుకోని రీతిగా ఉద్యోగం కోల్పోయినప్పుడు, అనుకోని రీతిగా వ్యాపారం నష్టమైనప్పుడు, అనుకోని రీతిగా ఆశపడి వస్తుంది అనుకున్న ఉద్యోగం రాలేదు, రాసి పాస్ అవుతా ఉన్న ఎగ్జామ్ ఫెయిల్ అయ్యో, దేవుడేడి? ఈరోజు మీ మనసులో ఆ ప్రశ్న వస్తుందా, దేవుడేడి? నేను అనుకుంది జరుగుతుంది, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న వచ్చే ప్రతిసారి మీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలండి. మీరు నమ్మినను నమ్మకపోయినను దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే ఈ లోకం లేదు, ఈ సృష్టి లేదు, అసలు ఊపిరి లేదు మనుషుడికి. ఎందుకంటే మనుషుడు రూపించబడింది, మనుషుడు చేయబడింది దేవుని ద్వారంగా. ఈరోజు ఈ సృష్టిని చూసినప్పుడు సృష్టికర్త ఉన్నాడని గ్రహించుకోవాలి. ఈ పిచ్చి లోకము సృష్టి అంతా దానికంతట దానికి వచ్చిందంట. నో, ఏది దానంతట దాని రాదు. ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీ బిగినింగ్
దెర్ ఇస్ ఎ పర్పస్. ఏ గొడవ ఉద్దేశం లేకుండా ప్రారంభం అవ్వదు, ఏ మేలు ఉద్దేశం లేకుండా ప్రారంభం అవ్వదు, ఏ పని ఉద్దేశం లేకుండా ఎవరు చేయరు. దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఈరోజు మన జీవితంలో మనం వెళ్ళే పరిస్థితుల్లో కెన్ యూ ట్రూలీ బిలీవ్ దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. అపవాది దాడి చేస్తున్నాడంటే అక్కడ ఒక ఉద్దేశం ఉంది. దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడంటే అక్కడ ఒక ఉద్దేశం ఉంది. కృపను అనుగ్రహించేది, ఆయన సహాయం ఇచ్చేది మనం ఎలా పడితే అలా జీవిస్తానికి కాదు. ఈరోజు చాలామంది వారి జీవితాల్లో వారు ఉన్న పరిస్థితులను గ్రహించుకోకుండా వారి జీవితం ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటా ఉన్నారు. గత కొన్ని వారాల ముందు వి మెడిటేట్ ఆన్ ద ఫాస్టింగ్ ప్రేయర్, ద డేంజర్ ఆఫ్ కంపారిజన్, ద సిన్ ఆఫ్ కంపారిజన్. పోల్చుకుంటాం, ఇతరులతో పోల్చుకుంటాం. పోల్చుకున్న దాన్ని బట్టి జీవితాలు ఎలా నాశనం అవుతుంది. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే మీరు గమనించాలి, మీ జీవితము ఇతరులకు తగినట్టుగా జీవిస్తున్నారా, ఇతరులకు ఆధారపడి జీవిస్తున్నారా, ఇతరులకి మెప్పుగా, ఇతరులని సంతోష పెట్టాలని, ఇతరుల ముందు ఘనత రావాలన్న రీతిగా జీవిస్తున్నారా, లేకపోతే మనుషుడు ఏమనుకున్నా సర్వ దేవుని ముందు నేను సరిగా ఉండాలి, దేవుని ముందు నేను లెక్కప్ప చెప్పేలాగా ఉండాలి, దేవునికి ఇష్టానుసారంగా నేను ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు ఎప్పుడైతే పేతురుతో దేవుడు తన అంతాన్ని చెప్తున్నాడు, నీవు ఇలాగా మరణిస్తావు పేతురు అని చెప్పిన వెంటనే పేతురు ఏమంటున్నాడు చూడండి. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యోహాను గురించి. యేసు ప్రభు రొమ్ముల మీద ఆడుకునేవాడు, భుజం మీద ఆడుకునేవాడు ఎవరు? యోహాను. అదే సమయంలో ప్రభువా నిన్ను అప్పగించేవారు ఎవరు? ఆ డీటెయిల్ ఎందుకు రాశారంటే అందరూ ఆ రాత్రి, ఆ ప్రభు రాత్రి భోజనం నా బల్ల దగ్గర నన్ను మీలో ఒకరు అప్పగి చెప్తున్నారు అని యేసు ప్రభు చెప్తారు. నేనా 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 అని అందరూ అడిగారు. అందరూ నేనా అని అడిగారు, కానీ యోహాన్ ఏమన్నాడు తెలుసా? నేనా అని అడగలే. హీ సో ష్యూర్ నేను కాదు, నేను అటువంటి వ్యక్తిని కాదు. ఆయన ఏమడుగుతున్నాడు యేసు ప్రభుని చూసి, ఎవరు ప్రభువా? షూర్లీ ఇట్స్ నాట్ మీ, బట్ హూ ఇస్ ఇట్? నేను కాదు, ఎవరు? అందుకనే ఇక్కడ యోహాన్ రాసేటప్పుడు ఆయనలో, ఇది యోహాన్ సువార్త అండి అంటే ఆయన రాసింది, ఆయన డీటెయిల్స్ని చెప్తున్నారు. అందరూ అలాగ అడిగారు కానీ ఆయన పేరు చెప్తలే. ఎందుకంటే ఈ పత్రికలో చూస్తే యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యేసు ప్రభు మిగిలిన వాళ్ళని ప్రేమించలేదా? కానీ ఇక్కడ చూస్తే హీస్ రైటింగ్ హిస్ డీటెయిల్స్. యేసు ప్రభు మీద ఆనుకునేవాడు, యేసు ప్రభుని ప్రేమతో ఆహ్వానించి అడిగేవాడు, యేసు ప్రభుతో పంచుకునే వ్యక్తి, యేసు ప్రేమించిన శిష్యుడు అని ఆనందించేవాడు. ఈరోజు ఒక విషయం నమ్మాలండి, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. నమ్ముతారా? కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం గుర్తెరుగుతున్నామా అన్న దాంట్లోనే ప్రత్యేకత ఉంటుంది జీవిస్తానికి. యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు, సమానంగా ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ ఎవ్రీబడి అన్కండిషనల్లీ. హద్దు లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. హద్దు లేదు ఆ ప్రేమకి, అంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆ ప్రేమ అందరి పట్ల ఒకటే ఉందని నమ్మితే మీరు ప్రేమించబడిన వారుగా జీవిస్తారు. ఈరోజు చాలామంది ప్రేమించబడిన వారుగా జీవిస్తలేదు కాబట్టి నాకు ఎవరూ లేరు అన్న మాట వస్తుంది, నాకు సహాయం లేదు అన్న మాట వస్తుంది, నాకు దిక్కు లేదు అన్న మాట వస్తుంది. ఇఫ్ యూ ఫీల్ లోన్లీ దట్ మీన్స్ యు ఆర్ నాట్ రియల్లీ లవ్డ్. ప్రేమించబడే ఎవరు ఒంటరి వ్యక్తిగా భావించారండి. ఈరోజు మనుషుడికి ఒంటరితనం వెళ్తుంది, అన్ని విషయాల్లో ఒంటరితనం. దే ఫీల్ లోన్లీ, నోబడి టు టాక్, నోబడి టు ఆస్క్, నోబడి టు గైడ్, నోబడి టు లీడ్. ఎక్కడ మనుషులు లేరు, ఎవరు లేరు. ఈ మధ్యకాలంలో ఎంతో మందితో కలుస్తూ వ్యక్తిగతంగా ప్రార్థన భారాలు పంచుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈయనే మొదటి డైలాగ్ అంటే నాకు ఎవ్వరూ లేరు. మరి ఇక్కడ ఎందుకు వచ్చావు? దేవుడు సాయం చేస్తాడు. దేవుడు లేడా? దేవుడు ఉన్నాడు అనే నిరీక్షణ కలిగి ఉంటే జీవించే విధానం వేరండి. ఇక్కడ చూస్తే యేసు ద్వారా ప్రేమించబడిన శిష్యుడు అని రాసుకుంటున్నాడు, కానీ పేతురు అంట యేసు ప్రభు తన అంతాన్ని చెప్పేటప్పుడు వెంటనే వెనక్కి తిరిగి చూస్తున్నాడంట. వెనక్కి తిరిగి చూసి ఎప్పుడు నీ మీద ఉంటాడు చూడు, ఎప్పుడు నువ్వు ప్రేమిస్తున్నాడని చెప్పుకుంటాడు చూడు, ఎప్పుడు నీ బెస్ట్ అని చెప్తాడు చూడు, మరి ఆయన సంగతి ఏంటి అని అడుగుతున్నాడంట పేతురు. ఈరోజు చాలామంది కూడా ఇదే పరిస్థితులు ఉంటుంది. దేవుడు ఏదైనా ఒక జీవితంలో ఏదైనా ఒక కష్టం నష్టం తెస్తే మరి వారి సంగతి ఏంటి, మళ్ళీ వీరి సంగతి ఏంటి, ఎందుకు నాకే అవ్వాలి, వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు కూడా ఏమవుతుందో చెప్పు, దాన్ని బట్టి నేను ఆదరించబడతా. నాకు కష్టాలంటే వాళ్ళు కూడా కష్టాలని చెప్పు, నాకు పర్వాలేదు అనుకుంటా. వాళ్ళకి ఆనందం కలుగుతుంది, నీకు కష్టం కలుగుతుందని చెప్తే తట్టుకోలేము మనుషుడు. అవును కదా? ఈరోజు మనుషుడు జీవితం చూడడం తృప్తి లేదు.
ఆశపడినవి దొరికినా కూడా తృప్తి లేదు, ప్రయాసపడి సంపాదించిన దానికి తృప్తి లేదు. ఎంత చూసినా ఇంకా కావాలి, ఇంకా చేయాలి, ఇంకా పొందుకోవాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా సాధించాలి, ఇంకా జరగాలి. నెవర్ థ్యాంక్ఫుల్ టు సే గాడ్ థ్యాంక్ యూ. ఇచ్చిన దానికి వందనాలు చెప్పిన రోజులు ఎంతకాలం అయిందండి? ఈ ఆలయంలో అనేక సార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాం, కలిగిన దానికి కృతజ్ఞత కలిగి ఉండండి, కలిగిన దానికి దేవునికి వందనాలు చెప్పండి, ఇచ్చిన స్థాయి కొరకు వందనాలు చెప్పండి, ఇంతవరకు నడిపించిన దేవునికి వందనాలు చెప్పండి. ఇంతవరకు చేసిన దానికి బట్టి నీకు కృతజ్ఞత ఉంటుంటే జరగబోయే వాటిని ఆటోమేటిక్గా దేవుడు జరిగిస్తాడు. కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు అధికంగా ఇస్తాడండి. కృతజ్ఞత లేని వారికి ఉన్నత కూడా తీసుకుంటాడండి. ఈరోజు చాలామంది జీవితంలో దే ఆర్ నాట్ కంటెంట్ఫుల్, దే సీ ఫియర్, భవిష్యత్తు గురించిన భయము, ఇతరులతో పోల్చుకుని కృతజ్ఞత లేని జీవితం. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేస్తాడని నమ్మేవారు మాత్రం బిగ్గరగలరు చెప్పండి. ఇక్కడ వాక్యం చూస్తే పేతురు అంటున్నాడు, సరే నాది చెప్పేవులే కానీ ఆయన ఏమాత్రం ఆయన గురించి అడగలే. ఎందుకంటే అప్పటికే చాలా పాఠాలు నేర్చుకున్నాడు ఆయన. అయ్యా నువ్వు బొంకుతావయ్యా అంటే ఆయన ఏమన్నాడు? నేను బొంకను. యేసు ప్రభు చెప్పాడు, అయ్యా నేను ఎరగనని నిన్ను ముమ్మారులు బొంకుతావు. ఇంపాసిబుల్. వీరందరూ ఎవరందరూ? శిష్యులందరిని చేతులు చూపించాడు. వీరందరూ నిన్ను నువ్వు ఎరగమని చెప్పినా కూడా నేను మాత్రం చెప్పను. చెప్పాడా లేదా? చెప్పిన తర్వాత మొహం చూపించుకోలేకపోయాడు, కుమిలి ఏడిచాడంట. అందుకని ఈసారి ఏం వాదిస్తలే. నువ్వు చెప్పావంటే జరిగిపోతుంది, సరే నా సంగతి చెప్పు, ఈసారి ఆయన సంగతి చెప్పు. ఆయన సంగతి తెలుసుకున్నా నేను కొంచెం ధైర్యం తెచ్చుకుంటా, ఎందుకంటే నా సంగతి చెప్తే నాకు భయం వేస్తుంది. ఈరోజు దేవుడు మీ సంగతి చెప్తే వినటానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే చాలామందికి ఈరోజు విశ్వాసం అంటే ఏంటి అర్థం కావట్లేదండి. విశ్వాసం అంటే ఏంటి అర్థం కావట్లే. విశ్వాసం అంటే నీ కలిగినంత విడిచి రాగలుగుతారా? అయ్యో అది ఎట్లా కుదురుతుంది? ఇది ఎలా సాధ్యము? ఇదేం జరుగుతుంది? హౌ మరి బువ్వ ఎలాగా? యు సీ రైట్ ఫ్రమ్ జెనసిస్, అబ్రహాముని దేవుని పిలిచినప్పుడు నీ తండ్రి ఇంటిని విడిచి బయలుదేరు. ఎక్కడికి, ఏంటి, ఏది, నో డీటెయిల్స్, ఎలాగెళ్ళాలి ఏం చెప్పలే, బయలుదేరో. విశ్వాసం బట్టి వెళ్ళాడు. శిష్యులు పిలిచినప్పుడు పేతురు అందరూ ఏం చేస్తా ఉన్నారు? వారు చేపలు పడతాం మాత్రమే కాదు, దేవర్ బిజినెస్ పీపుల్, దేవర్ బిజినెస్ మెన్. లిసన్ దిస్ కేర్ఫుల్లీ, దేవర్ బిజినెస్ పీపుల్, దే హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ బిజినెస్. గలీలీలో ఆ రోజుల్లో అక్కడ ద ప్రాముఖ్యమైన వ్యాపారం ఏంటంటే చేపలు పడతాం. ద సీ షోర్, దట్స్ ద బిగ్గెస్ట్ బిజినెస్. అందులో వారు ఏదో ఒక దోణి పెట్టుకుని చేపలు పడతాం మాత్రమే కాదు, కానీ వారు తండ్రి కనబడుతున్నారు. వాళ్ళు మాత్రమే కాదు కానీ వాళ్ళ దోణులు కనబడుతున్నాయి. చేపలు పట్టే ఇంకా పనివారు ఉన్నారు కనబడుతున్నారు. వారు అన్నీ విడిచిపెట్టి వెంబడించారంట. మిమ్మల్ని మనుషులు బట్టే జాలరుగా చేస్తానన్నాడు యేసు ప్రభు. ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా అడిగారా? నో, దే జస్ట్ ఫాలోడ్. విశ్వసించారు కాబట్టి వెంబడించగలిగారు. ఈరోజు చాలామందికి దేవుని చిత్తాన్ని దేవుడు తెలియజేసినా కూడా విశ్వసిస్తలేదు కాబట్టి జరుగుతలేదండి. కారణం ఏంటంటే దేవుడు తన చిత్తాన్ని చేయలేక కాదు, మీకు విశ్వాసం లేక, మీరు నమ్మలేక, మీరు వెంబడించలేక. ఈరోజు చాలామంది దే వాంట్ ఎవ్రీథింగ్ టు బీ క్లియర్ ఇన్ లైఫ్. లార్డ్ టెల్ మీ వాట్ యూ విల్ డూ ఫర్ మీ ఇన్ 10 years. లార్డ్ టెల్ మీ హౌ ఇస్ మై లైఫ్ గోన్ బీ ఫాలోయింగ్ యూ. నీ కొరకు జీవిస్తూ ఉంటే నా జీవితం ఎలాగుంటుంది, నా బిడ్డల జీవితం ఎలాగుంటుంది, నా ఇంట్లో ఎలాగుంటుంది, నాకు ఎలాంటి ఇల్లు ఇస్తావు, నాకు ఎలాంటి వాహనం ఇస్తావు, నాకు ఎలాంటి వివాహమో లేకపోతే భార్య భర్తని ఇస్తావు, నాకు అన్నీ ఎలాగిస్తావు ముందే చెప్పు, అప్పుడు నేను వెంబడిస్తా. అలాంటి వారు ఏంటంటే విశ్వాసం లేని వారు. ఎందుకంటే వారు ఎప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్. వారి ప్లాన్ ఏంటి? దేవా నువ్వు చెప్పు, నా ప్లాన్కి నీ ప్లాన్కి సెట్ అవుతే నీ చిత్తంలో వస్తాను, లేకపోతే నా ప్లాన్లో నేను వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు తెలుసు, ఐఎమ్ అట్లీస్ట్ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ ఐఎమ్ గోన్ డూ. నాకున్న స్థాయికి, నాకున్న స్తోమతకి నేను చేయబోయేది నాకు తెలుసు కాబట్టి ప్రభువా నేను నా దారిలోకి వెళ్ళిపోతా. డూ యూ హ్యావ్ ఫెయిత్ టు ఫాలో క్రైస్ట్? మీకు నిజంగా విశ్వాసం ఉందా? ఇక్కడ పేతురు చూస్తా అంటే ఆయన అడుగుతున్నాడు, ప్రభా మరి ఈయన సంగతి ఏంటి ప్రభా? ఈయన సంగతి ఏంటంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నేను వచ్చే వరకు అతను ఉంటే నాకు ఇష్టమైతే అది నీకేమి. ఏంటి అబ్బా? యేసు ప్రభు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే యాటిట్యూడ్ చూడండి, ఆ వర్డ్స్ యాటిట్యూడ్ చూడండి. అప్పటికే పేతురు ఎంతో ప్రేమతో వచ్చాడు. దాని ముందు చూస్తే పేతురు ప్రేమిస్తున్నావా అని అడిగాడు. యు సీ ద కాన్వర్సేషన్ ఇస్ సో లవ్వీ డవ్వీ. మంచిగా ప్రేమతో ఆప్యాయతతో మంచిగా మాట్లాడుతున్నాడు. మంచిగా మాట్లాడేటప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఇట్టుండు
అన్నీ చెప్పిన తర్వాత నీ అంతం ఇలా ఉండబోతుంది పేతురు, నేను బలపరుస్తున్నాను, నిన్ను ఆదరిస్తున్నాను, నీకు అంతానికి సిద్ధపడతామని ముందే తెలియజేస్తున్నాను అంటే ఆయన సంగతి ఏంటంటే, నీకేం బాధయ్యా, నేను తిరిగి వచ్చేంతవరకు ఆయన బ్రతుకుంటే నీ ప్రాబ్లం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? యువర్ ప్రాబ్లం ఇస్ నాట్ అబౌట్ హిస్ ఎండ్, ఇట్ ఈస్ యువర్ ఎండ్. తన అంతము కాదు నీకు కావాల్సింది, నీ అంతము నీకు కావాలి. నీ అంతం ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకుంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావు. నీ అంతం ఎలా ఉంటుందో నువ్వు గ్రహించుకోగలిగితే నీ జీవితంలో ఒక దృష్టి ఉంటుంది సాధించవలసింది. ఇంకోటి అంతం తెలుసుకుని నీకేమవబోతుంది? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. యేసుప్రభు చెప్పేది డీసెంట్గా అదే చెప్తున్నాడు. అక్కడ నీకేంటి, అక్కడ ఏమని చెప్తున్నాడు చదవండి. ఇంకా నీవు నన్ను వెంబడించుమనిను. You see, that is beautiful. What is your problem? What happens to him? కానీ నీ పని ఏంటి తెలుసా? నువ్వు నన్ను వెంబడించు. యు ఫాలో మీ. నేను నిన్ను పిలిచిన దగ్గర నుండి ఒకటే చెప్తున్నాను, ఫాలో మీ. నిన్ను కోరుకునే దగ్గర నుంచి ఒకటే చెప్తున్నాను, ఫాలో మీ. నీ జీవితాన్ని నేను ఆకర్షించిన దగ్గర నుంచి ఒకటే చెప్తున్నాను, ఫాలో మీ. ఈ భూమిలో నువ్వు రూపించబడిన రోజు నుంచి ఒకటే నా ఆశ, ఫాలో మీ. డూ యూ ఫాలో క్రైస్ట్? యేసుని వెంబడిస్తున్నారా? ఎందుకంటే ఒకసారి మీ స్థితిని చూసుకోండి, మీ జీవితాన్ని చూసుకోండి, మీ పరిస్థితిని చూసుకోండి. డూ యూ రియలీ ఫాలో క్రైస్ట్? ఈజ్ యువర్ లైఫ్ రియల్లీ ఫాలోయింగ్ క్రైస్ట్? ఎగ్జాంపులరీ లైఫ్. మీరు మాట్లాడే తీరు నిజంగా క్రీస్తుని వెంబడిస్తున్నట్టు మాట్లాడుతున్నారా? మీరు జీవించే విధానం నిజంగా క్రీస్తుని వెంబడించినట్టు జీవిస్తున్నారా? మీరు చేసే పని క్రీస్తుని వెంబడించేలాగా ఉందా? డూ యూ రియలీ ఫాలో క్రైస్ట్? బికాస్ టుడే మెనీ పీపుల్ సే ఐ ఫాలో క్రైస్ట్, బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫాలోయింగ్ క్రైస్ట్. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడలా తన్ను తాను. యు సీ, ఫాలోయింగ్ మీన్స్ డినైయింగ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్ ఇస్ డినైయింగ్, సెకండ్ థింగ్ ఇస్ క్యారీ యువర్ బర్డన్, దట్ ఈస్ యువర్ క్రాస్. నీలో ఏంటది భారమైంది నన్ను వెంబడిస్తానికి? భారం అంటే చింత కాదండి. భారం అంటే ఏంటది? అన్యుల ముందు, లోకము ముందు, కుటుంబము ముందు, సొసైటీ ముందు నీ జీవితంలో ఏంటి అది భారమైంది? యేసుని వెంబడిస్తానికి నువ్వు మోసేది. సిలువ లేకుండా ఒకడు వెంబడిస్తున్నాడంటే నిజంగానే క్రీస్తుని వెంబడిస్తున్నాడా పరీక్షించుకోవాలి. సిలువను మోసి వెంబడించే వారికి ఎలా ఉంటుంది తెలుసా? ప్రభా, ఇంకెంతకాలం ప్రభా, మొయ్యలేకపోతున్నారు ప్రభా, శక్తి చాలతలేదు ప్రభా, అయ్యా వారు మాట్లాడే మాటకి నాకు కోపం వస్తుంది ప్రభా, కానీ ఐఎమ్ క్యారింగ్ ద క్రాస్. సిలువ ఎత్తుతున్నాను కాబట్టి నేను వాళ్ళలాగా మాట్లాడలేను. సిలువ ఎత్తుతున్నాను కాబట్టి నేను వారిలాగా చూడలేను. సిలువ ఎత్తుతున్నాను కాబట్టి వారిలాగా జీవించలేను. సిలువ ఎత్తుతున్నాను కాబట్టి వారు చేసే పనులు నేను చేయలేను. ఎందుకంటే నేను చేతులు అక్కడ ఎత్తేటప్పటికి సిలువ మీద పడుతుంది, సిలువ పక్కన పడుతుంది. సిలువను పట్టుకోవాలి, సిలువ భారమైంది. గాడ్ ఈస్ సేయింగ్ ఫాలో మీ. ఇఫ్ యూ నీడ్ టు ఫాలో మీ, డినై యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ డినై యువర్ సెల్ఫ్, ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఇస్ అలైవ్, హూ ఇస్ డెడ్. అవునా కాదా? ఒకడికి తను తానే చంపుకున్నాడు అనుకో, తన గురించే తనకు చింత పడలేదు అనుకో, ఇంకోటి గురించి చింత ఉంటుందా? అరే నీ సంగతే నీకు తెలియదు, పక్కోడి సంగతి నీకెందుకు? ఈరోజు చాలామందికి దే ఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ దేర్ ఓన్ ప్లాన్స్. ఫాలో క్రైస్ట్. ఈరోజు మన జీవితంలో నిజంగా ఆయన సమర్పించుకునే దేవా, ఐ బిలీవ్ యూ, నిన్ను నమ్ముతున్నాను ప్రభా, నిన్ను వెంబడిస్తానయ్యా. ఈరోజు మన కొరకు సమస్తం మేలు చేస్తానికి యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మీ నిమిత్తమై, నా నిమిత్తమై, మనందరి నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడండి. ఈరోజు మన కృపాకాలంలో ఉన్నట్టు కృప అనుగ్రహించబడింది క్రీస్తు యేసు ద్వారంగా. ఇఫ్ యూ హ్యావ్ గ్రేస్, దట్ మీన్స్ క్రైస్ట్ ఇస్ స్టిల్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. ఈ సమయంలో దయచేసి స్థలంలోంచి, దేవా నేను నమ్ముతున్నాను ప్రభా, ఒక చిన్న ప్రార్థన చేద్దామా. నేను నమ్ముతున్నాను ప్రభా, నా జీవితంలో నువ్వు మేలు చేస్తాను నమ్ముతున్నాను ప్రభా, నా పోరాటాలను నాకు జయమిస్తాను నమ్ముతున్నాను ప్రభా. ఇతరులతో పోల్చుకుంటాం కాదు, ఇతరులను చూస్తాం కాదు ప్రభా, నేను నమ్ముతున్నాను అయ్యా. ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్ యు ఆర్ ఫెయిత్ఫుల్. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నీవు చాలిన దేవుడు ప్రభా, నీవు కృప కనికరము కలిగిన దేవుడు అయ్యా, నువ్వు సమస్తం సమకూర్చి జరిగించే దేవుడు అయ్యా. దుష్టుడు నాకు విరోధంగా ఎన్ని కీడు తలంచినా కూడా సమస్తం నాకు మేలుగా మార్చగలిగిన దేవుడు నేను నమ్ముచున్నాను. ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్. చెప్పండి, మీరు ఆయన వెంబడిస్తారా? దేవుడు కోరేది ఒకటే, ఇతరుల సంగతి నీకు కాదు కావాల్సింది, నీవు నన్ను వెంబడించు. ఏ పరిస్థితి అయినా కూడా నీవు నన్ను వెంబడించు. ఈరోజు ధైర్యంతో నేను చెప్పగలిగింది ఒకటే, బలహీనమైన లోపాలు కలిగిన వ్యక్తుల్ని ఆయన రక్తము కప్పుతుంది కాబట్టి మాత్రమే ఈరోజు ఇక్కడ నిలిచి ఉన్నాం మేము. Only because the blood of Jesus Christ is washing us, covering us, sealing us,
వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆ రక్తము మీకు ఉన్నంతసేపు మీరు దేనికి చింతించాల్సిన అవసరం లేదు. యేసు రక్తం ఎక్కడ ఉందో అక్కడ నీతిమంతులుగా మార్చబడుతున్నామండి. మన నీతి కార్యాలు కాదు, ఆయన రక్తము. ఈరోజు మీరు కోరాల్సింది, ప్రభువా నీ రక్తంతో నన్ను కప్పయ్యా, నీ రక్తంతో నన్ను కప్పు, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు. ఆయన ఆత్మ సహాయాన్ని అడుగుదామా? ఆయన నమ్ముదామా? మనస్ఫూర్తిగా ఆయన నమ్ముదామా? కెన్ యూ ట్రూలీ ట్రస్ట్ గాడ్? కెన్ యూ ట్రూలీ బిలీవ్ గాడ్? కౌంట్ హిమ్ ఫెయిత్ఫుల్, 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 ఫెయిత్ఫుల్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. మనుషులు చేసిన కీడు నీకు మేలుగా మార్చే దేవుడు. మన మార్గం అంతా అంధకారంగా పోయినా కూడా పర్వాలేదండి, ఆయన వాక్కు మనకి జీవాన్ని ఇచ్చేది, మన పాదాలకి దీపమై ఉంది, ప్రతి అడుగులో మనకి నిశ్చయతనిచ్చేది. రేపంతా మునుపంతా ముందున్నదంతా ఏం జరగబోతుందో మీకు తెలియపోవచ్చేమో, కానీ ఈరోజు ప్రతిదీ మీ జీవితంలో సమకూర్చి జరిగించే దేవుడు. ఈరోజు మీ జీవితంలో అన్ని మేలు చేసే దేవుడు. ఈరోజు మీ జీవితంలో ప్రతిదీ ఆయన ఆత్మ ద్వారా నిర్ణయించి నడిపించే దేవుడు. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. చెప్పండి, దేవా నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభా. ఈరోజు నిర్ణయించిన ప్రతి ఒక్కరిని చూడు ప్రభా, ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభా, ప్రతి ఒక్కరిని లేవనెత్తు ప్రభా. మా తప్పులు మేము ఒప్పుకుంటున్నాము, మా పొరపాట్లు మేము సరిదిద్దుకుంటున్నాము. దేవా నీకులాగా జీవించాలని, నీ సాక్షులుగా బ్రతకాలని ఆశపడుతున్నామయ్యా. ఎవరెవరైతే నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నారో, ఎవరెవరైతే నీ ఆత్మ శక్తిని వేడుకుంటున్నారో, ఎవరెవరైతే నీ ఆత్మ ద్వారా నడిపించబడాలని ఆశపడుతున్నారో, దేవా వారి ప్రార్థనకి జవాబు దయచేయ. బలపరచు పరిశుద్ధాత్మదేవ, నడిపించు పరిశుద్ధాత్మదేవ, సర్వ సత్యములోకి మమ్మల్ని నడిపించేయ. అయ్యా తండ్రి, నీ ఆత్మ కలిగిన వారుగా, క్రీస్తు మనస్సు కలిగిన వారుగా, ఈ లోకానికి మాదిరికరమైన జీవితంగా, మా జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినాయి, ఎన్ని సమస్యలు వచ్చినాయి, మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మా పరుగులో మేము నమ్మకస్తులుగా ముందుకెళ్ళే జీవితాన్ని దయచేయ. ఈరోజు నీ ఆలయంలో కూడిన ప్రతి ఒక్కరిని చూడు ప్రభా, ప్రతి ఒక్కరి జీవితాన్ని పరీక్షించు ప్రభా. అయ్యా నీ వాక్యం ద్వారా వారు సరిదిద్దుకుంటానికి, హెచ్చరించబడటానికి, ఆదరించబడటానికి, అయ్యా గమ్యము చేరటానికి దృష్టి కలిగిన వారు, మా ముందున్న మహిమని మిమ్మల్ని చూచువారుగా, ఇప్పుడున్న పరిస్థితిని, ఇప్పుడున్న శోధనని, ఇప్పుడున్న శ్రమల్ని మేము పట్టించుకోకుండా ముందున్న ఘనతని మేము కోరుతూ, ముందున్న పరుగునికి పరిగెత్తేవారిగా మాకు శక్తి ఇచ్చే ప్రభా. దేవా నీ బిడ్డలు నష్టంలో ఉంటాను నీకు ఇష్టం లేదు ప్రభా. అయ్యా నీ బిడ్డల జీవితంలో జరుగుతున్న అన్యాయంలో చూచున్న దేవుడు అయ్యా. నీ బిడ్డల కుటుంబాల్లో అపవాది దాడులు చేస్తున్న దాడులు వెరుగున్న దేవుడు అయ్యా. మనుషుడు వాడు హృదయ కాఠినం చేత ఎన్నో విషయాలు కీడు తలుస్తూ, శోధించబడుతూ నాశనాన్ని తీసుకొస్తూ ఉన్నాడయ్యా. ప్రభువా నీ కృప, నీ ప్రేమ మా పట్ల ఇంకా అధికంగా ఉంచి ఈరోజు మా జీవితంలో ఇంకా మేలు చేయాలని, ఇంకా మేము గమ్యము చేరినట్లుగా జీవించాలని, ఇంకా అన్ని విషయంలో గనులుగా, నీకు సాక్షులుగా, నీ సొత్తుగా జీవించాలని నీవు కోరుతూ మా జీవితంలో ఇంకా నడిపిస్తున్నావు వందరంలో. Lord, help us, Lord, to believe when we are weak, then we are strong because of your spirit that strengthens us. మా బలహీన పరిస్థితుల్లో నీ కృప మాకుంటే చాలు ప్రభా, నీ కృప ఉంటే చాలు ప్రభా. మేము ఏ స్థితిలో ఉన్నా వెళ్ళిపోతామయ్యా, ఎంత భార పరిస్థితుల్లో వెళ్ళిపోతాం ప్రభా, ఎంత అర్థం కాని పరిస్థితి అయినా కూడా తేల్చుకుంటామయ్యా. ఇట్ ఈస్ ట్రూ, యువర్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ లార్డ్. నీ కృప చాలు ప్రభా, ఇది సత్యమయ్యా. మనుషుల మాటల వ్యర్థము, మనుషుల సహాయము వ్యర్థము, మనుషుల ఆదరణ ఓదార్పులు వ్యర్థమయ్యా. నీ కృప మాకుంటే చాలు ప్రభా, ఏదైనా దాటుకుని వెళ్ళిపోతామయ్యా. ప్రభా ఈరోజు మా జీవితంలో తిరిగి చూస్తే నిజంగా నీ కృపను బట్టి నిలిచి ఉన్నామయ్యా. మాలో ఏ ఒక్కరు మీ పరిపూర్ణం కాదు, నీ కృపను బట్టే మేము నిలిచి ఉన్నాం. నీ కృపను బట్టే నీ కొరకు బ్రతకగలుగుతున్నాం. నీ కృపను బట్టే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి హృదయాన్ని బలపరిచే. నీ కృపనంతవరకు మాకు భయం లేదయ్యా. నీ కృపనంతవరకు మాకు నిరీక్షణ ఉంది ప్రభా.
కానీ నీ కృపాకాలంలో నువ్వు ఇచ్చిన ఈ సమయంలో ఎవ్వరు నిర్లక్ష్యం చేసేవారు ఉండను వద్దయ్యా. మమ్మల్ని మేము సరిదిద్దుకున్న వారుగా, మమ్మల్ని మేము పరీక్షించుకున్న వారుగా, మా జీవితాలు మాదిరికరంగా, మా స్థితిగతులు నీకు అంగీకారంగా, మా ప్రవర్తన, మా స్వభావం, మా పని నీకు అంగీకారంగా ఉండినట్లు నువ్వు కోరేదంతా ఒకటయ్యా. మాకందరికి ఇచ్చే పిలుపు ఒకటేనయ్యా. నిన్ను వెంబడించమంటున్నావయ్యా, నిన్ను వెంబడించమంటున్నావయ్యా. నీ రాజ్యము చేరేంత వరకు నిన్ను వెంబడించమంటున్నావు. నీ రాజ్యము చేరే తర్వాత ఇంకా యుగ యుగాల తరతరాలు నీతో పాటు జీవించే జీవితం ప్రభువా. నిన్ను వెంబడించమన్నావని ఇక్కడ అందరికీ ఆహ్వానం ఇస్తున్నావయ్యా. నువ్వు ప్రతి ఒక్కరికి ఇచ్చే పిలుపు అదేనయ్యా. నువ్వు ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ పోరాటమైనా నిన్ను వెంబడించమంటున్నావు. నిన్ను ప్రేమించే వారికి సమస్తం మేలు చేస్తాను, మేలు కలిగిస్తాను, నిన్ను ఆనందపడుతూ మేలుగా మారుస్తాను. లార్డ్, ఐ స్పీక్ బ్లెస్సింగ్ అపాన్ యువర్ చిల్డ్రన్ లార్డ్. ఈరోజు మేము అడిగే బ్లెస్సింగ్ డబ్బులు, ఉద్యోగం ఇవి కాదయ్యా. నీ శక్తి ప్రభువా, యువర్ పవర్, యువర్ పవర్, ది గ్రేటెస్ట్ పవర్, పరిశుద్ధాత్మ మాలో ఉంటే ఏ స్థితి అయినా మేము దాటుకు వెళ్ళిపోతామయ్యా. నువ్వు ఏ పరిస్థితి మాకు అనుమతించినా పర్వాలేదు ప్రభువా. నీవే మాలో ఉంటే మాకు ఇంకే భయం ఏముందయ్యా. ప్రతి విషయంలో మమ్మల్ని బలపరచు, నడిపించు. సమస్తం నీ బిడ్డ జీవితంలో మేలు జరిగించమని వేడుకుంటావు. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.